హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో మజ్జిగ అట్లు చూపిస్తానండి. మినపప్పు కానీ ఒక డ్రాప్ ఆయిల్ కానీ ఏమీ లేకుండా ఎంతో మెత్తగా ఉండే దోశలు చూపిస్తానండి. చుండి వత్తుతుంటే ఎంత మెత్తగా ఉన్నాయో, బాగా సాఫ్ట్గా ఉన్నాయండి. ఒకసారి మీరు కానీ ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. అసలు మినపప్పు లేనప్పుడు కానీ మనకి ఇంట్లో పెరుగు కానీ మజ్జిగ కానీ మిగిలిపోయినప్పుడు ఇలాగా వెంటనే మీరు దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి అవి ఎలాగ తయారు చేయాలో చూపిస్తాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోతాం. చూడండి, ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి 1 గ్లాసు బియ్యం వేసుకున్నానండి. మీరు రేషన్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు. ఈ బియ్యంని 2 సార్లు నీట్గా కడిగేసుకోండి. కడిగేసి నీళ్ళన్నీ వంచేసేయండి. నీళ్ళు ఏం ఉండకూడదండి. మిగిలిన పెరుగు ఉంటుంది కదండి, కొంచెం పుల్లగా ఉంటుంది. అది ఒక్కసారి మీరు నీళ్లు పోసి ఆ పులుపుదనం కొంచెం తగ్గద్ది మనం కడుక్కోవటం వల్ల. నీళ్లు పోసి పెరుగు ఏం పాకుండా నీళ్ళు మాత్రం వంచేసేయండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని గడ్డలేం లేకుండా కవ్వంతో చిలికేసుకోండి. ఈ చిలికిన మజ్జిగని 2 గ్లాసులు అండి. మనం ఏ గ్లాస్ అయితే బియ్యం వేసుకుంటామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వేసి ఒకసారి స్పూన్తో అంతా బియ్యంలో కలిసే విధంగా కలిపేసి 7-8 గంటల సేపు బియ్యం బాగా నాననివ్వాలండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకోండి. ఈ గిన్నెలోకి ఒక టీ గ్లాసు మందపాటి అటుకులు వేసుకోండి. ఈ అటుకుల్ని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా కడిగేసుకొని వాటర్ ఏం లేకుండా వంచేసేయండి. చూడండి, నీళ్ళేం లేకుండా వంచేసాను. ఇప్పుడు ఈ నానుతున్న ఈ బియ్యంలో ఈ అటుకులు కానీ వేసుకోండి. మీరు రాత్రి అంతా కానీ బియ్యం నానబెట్టుకోవచ్చండి. ఉదయాన్నే ఒక అరగంట ముందు అటుకులు మజ్జిగలో నానబెట్టుకోవచ్చు. సాయంత్రం టిఫిన్ చేసుకోవచ్చండి. ఇలాగ ఏం చేసుకోవచ్చు. ఇవి ఒక అరగంట సేపు నాననివ్వండి. ఇలా స్పూన్తో ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసి పైన ప్లేట్ పెట్టి ఒక అరగంట సేపు నాననివ్వండి. చూడండి, 8 గంటల సేపు బియ్యం నానబెట్టానండి. ఒక అరగంట సేపు అటుకులు నాననిచ్చాను. ఈ విధంగా బాగా నానిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. పెద్ద సైజు మిక్సీ జార్ అయినా ఇలాగ మీడియం సైజు మిక్సీ జార్ అయినా తీసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్నామన్నీ ఇలా కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా ముప్పావుకి మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోండి. మనం వేసిన మజ్జిగతోనే మిక్సీ పట్టుకోవాలండి. అసలు నీళ్ళు ఏం కలపకూడదు. ఈ మజ్జిగే సరిపోతాయి. ఇలాగ చూడండి, బాగా మెత్తగా పట్టుకోవచ్చాను. ఎక్కడ బరక లేకుండా పిండిని బాగా మెత్తగా పట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకోండి. పిండి అంతా కానీ ఇదే విధంగా మిక్సీ పట్టుకోండి. చూడండి, అంతా పట్టేసాను. ఒక్కసారి స్పూన్తో ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక 5-6 గంటలు పులవనివ్వాలండి. మీరు నైటే కానీ మిక్సీ పట్టుకుంటే నానబెట్టుకొని నైట్ అంతా పులవనివ్వండి పిండిని. ఉదయాన్నే మీరు టిఫిన్ చేసుకోవచ్చు. నేను 5 గంటల సేపు నానబెట్టానండి. 5 గంటలకు కానీ బాగా పులిసింది చూడండి పిండి. ఇలాగంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఇది పిండిలో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. నేను వంట సోడా కానీ వాడటం లేదండి. అసలు ఏం అక్కర్లేదు వంట సోడా. చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిందో లేదో కొంచెం వాటర్ వేసుకొని ఇలాగా క్లాత్తో అయినా టిష్యూ పేపర్తో అయినా నీట్గా తుడిచేసుకోండి. ఇప్పుడు గరిటెతో దోశ పిండి వేసుకోండి. ఇలా పిండేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇది మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగానే ఉండించుకోండి. అసలు ఆయిల్ ఏం వాడకుండా కానీ దోశ బాగా చక్కగా వస్తుందండి. దోశ కానీ తింటుంటే భలే రుచిగా ఉంది. చూడండి, 1 నిమిషం తర్వాత రెండో వైపుకి తిప్పేసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో దోశ. రెండో వైపు కానీ 1 నిమిషం కాలనిచ్చి ప్లేట్లో తీసేసుకోండి. ఇంకో దోశ కానీ వేసి చూపిస్తాను చూడండి. మీరు దోశలు మీకు ఎన్ని అవసరమో అన్ని దోశలు పోసుకొని మిగిలిన పిండి వెంటనే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. లేదంటే బయట ఉండిస్తే పిండి ఎక్కువగా పులిసిపోయి మనం చేసుకొని తినాలి అన్నప్పుడు
పులుపుదనం అనేది మనకు బాగా తెలుస్తుంది. అలాగే అంత రుచిగాని ఉండవండి పులుపు ఎక్కువైపోతే. అందువల్ల మీరు చేయంగానే వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. చూడండి దోస ఎంత చక్కగా వస్తున్నాయో. మినపప్పు లేకపోయినా, ఆయిల్ లేకుండా మనం మిగిలిన పెరుగుతోటే మనం మజ్జిగ చేసుకొని ఇలాగ దోస చేసుకుంటే చాలా బాగా రుచిగా తినేయొచ్చు. మెత్తగా ఉండే దోసని మనకు నచ్చిన చట్నీలతో తినేయొచ్చండి. ఎంత రుచిగా ఉన్నాయో. మన ఇంట్లో పెరుగు కానీ, మజ్జిగ కానీ మిగులుతానే ఉంటాయండి. ఆ మిగిలిన మజ్జిగతో మనం ఇలాగ కమ్మగా, రుచిగా ఉండే, మెత్తగా ఉండే దోసలు తయారు చేసుకొని మీరు ఉదయం అయినా, రాత్రి అయినా ఎప్పుడైనా చేసుకొని తినేయొచ్చు. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.